భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి, అసలు ఈశ్వరుడన్నవాడు ఒకడు ఉన్నాడు అన్న స్పృహ కలగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే గురువే. అటువంటి గురువు పట్ల భిన్నాభిప్రాయం ఉండేటటువంటి అవకాశం లేనే లేదు. అహంకార పరిత్యాగం చేయించగలిగిన వాడెవరు అంటే ఒక్క గురువే. ఆయన యొక్క వాక్కుల చేత అజ్ఞాన దాహకత్వము కలిగి అజ్ఞానము నశించి నేను ఇంత వాడను అన్న భావన నుండి నేనెంత వాడను అన్న భావనకు దిగి వచ్చి వినయంతో నిలబడగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశానికి 4 వైపులా ఉంచినటువంటి ఆమ్నాయ పీఠములలో సార్వభౌమ పీఠము శృంగగిరి పీఠము. అటువంటి శృంగగిరి పీఠాన్ని అధివసించాలి అంటే శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం చేత కారణజన్ములైనటువంటి వారు కేవలము జనోద్ధరణ కొరకు మాత్రమే శరీరాన్ని స్వీకరించినటువంటి వారు, జన్మతః అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వారు, పుంస్వరూపముతో ఈ భూమి మీద నడయాడుతున్నటువంటి శారదాస్వరూపులైతున్న వారికి తప్ప వేరొకరికి ఆ సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం దొరకడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అటువంటి కారణజన్ములైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి గురించి 3 రోజులు మాట్లాడడం అంటే నా జన్మకింతకన్నా సాఫల్యమీ ఉంటుంది. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. పరమశివుడు ఎందుకు రావాలి దక్షిణామూర్తిగా అంటే ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి శిష్యులకి ఉన్నటువంటి అనుమానములను నివృత్తి చేసి జ్ఞానమును కటాక్షించడం కోసం అదే భగవంతుడు గురువుగా వస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి గురుస్వరూపం ప్రధానంగా దీని కొరకు అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చెయ్యడానికి వస్తుంది. అటువంటి అవతారాలలో కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఒకటి. కృష్ణుడికి కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. ఆయన జగద్గురు. అందుకే అర్ధరాత్రి వేళ పుడతాడు. పుట్టడం అంటే ప్రాకృతమైనటువంటి శరీరాన్ని కర్మల్ని అనుభవించడానికి మనలా వచ్చినటువంటి వాడు అని కాదు దాని అర్థం. ఆయన రావడమే ఒక విశేషం. నేను పుట్టాననుకోండి, నేను పుట్టవలసినటువంటి సమయము మీద కానీ దేశము మీద కానీ నా అధికారం ఉండదు. నా పురాకృత పుణ్యాన్ని బట్టి, దాని వలన పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించినటువంటి తీరు బట్టి నేను ఎక్కడ ఏ సమయంలో పుట్టాలనేటటువంటిది నిర్ణయం అవుతుంది. ఆ సమయంలో ఆ దేశంలో పుట్టి నేను చేసుకున్న కర్మలని సుఖదుఖములుగా అనుభవిస్తాను. భగవంతుని యొక్క అవతారము మనలా కర్మ అనుభవించడానికి వచ్చినటువంటిది కాదు. జన్మకర్మచమే దివ్యం అంటాడు భగవద్గీతలో. నా జన్మ నా కర్మ కూడా దివ్యమైన